హాయ్ ఫ్రెండ్స్, అత్త కోడలు ఛానల్ అండి. ఈరోజు మేము కోకోనట్ జెల్లీ తయారు చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు మీకు ఆల్రెడీ చూపించామండి. ముందుగా ఇగో పెనం పెట్టుకొని కొద్దిగా షుగర్ వేసి క్యారమెల్ తయారు చేసుకుంటున్నామండి. ఏ గిన్నెలో అయితే జెల్లీ తయారు చేసుకుంటున్నామో అందులో వేసుకోవాలండి. అందులో వేసుకొని ఇలా కాసేపు అటు ఇటు మెల్ట్ పెడితేనండి మొత్తం చుట్టుపక్కలంతా అంటుకుంటుంది. క్యారమిల్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి పెట్టుకున్నామండి. కాసేపు వాటర్ బాయిల్ అవ్వాలి. వాటర్ వేడెక్కింది కదండి. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. షుగర్ కాసేపు కలుపుకుని దీంట్లో కొద్దిగా అగరగర పౌడర్ కూడా వేసుకుందామండి. అగరగర పౌడర్ వేసుకున్న తర్వాత కాసేపు అలాగా స్టవ్ మీదే ఇలా కలుపుకుంటూ ఉండాలండి కదా. ఇక అగరగర పౌడర్ వేసిన తర్వాత ఇది కొద్దిగా మరిగింది. ఒక అగరగర ప్యాకెట్ కండి ఒక కొబ్బరికాయ పాలు తీసుకున్నామండి. పాలు కూడా చాలా చిక్కగా ఉండాలి. పలచగా ఉంటే మీకు జల్లీ రాదు. ఇక పాలు కూడా వేసుకుంటున్నామండి. ఇది ఒక 10 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలండి. మీకు అగరగర పౌడర్ కావాలంటే సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయండి. సూపర్ మార్కెటే కాదు, విజేత ఇలాగా రిలయన్స్లోని అన్ని షాపుల్లో కూడా మీకు ఈజీగా దొరుకుతుందండి. ఇప్పుడు మనం వేసుకున్న కోకోనట్ పాలు అగరగర ప్యాకెట్ కలిపిన వాటర్ చిక్కగా అవ్వాలండి. చిక్కగా అయితే జల్లీ రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి, మనం కొబ్బరి పాలు వేసిన తర్వాత ఇలా కాసేపు మరగనివ్వాలండి. ఇది కాసేపు ఒక 10 నిమిషాలు మరగనివ్వాలండి. కానీ ఇది అలా కలుపుతూనే ఉండాలండి జల్లీ పూర్తయ్యేంత వరకు. లేదంటే అడుగు పట్టేస్తే జల్లీ పాడైపోతుందండి, జల్లీ రాదు. జల్లీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, తయారు చేసిన కోకోనట్ జెల్లీ అయితే రెడీ అయ్యిందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పిల్లలు కూడా చక్కగా తింటారు. ఈ కోకోనట్ జెల్లీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంట మోగించండి ఫ్రెండ్స్.